ఈరోజు చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కోరికను నెరవేర్చేది ఎంతమంది అండి? ఈరోజు 980 కోట్లుగా ఉన్నటువంటి జనాభాలో అందరూ కూడా తమ తమ ఇష్టాలను, తమకిష్టమైనటువంటి వాళ్ళను సంతోష పెట్టడము, లేకపోతే భార్య భర్తని సంతోష పెట్టేటట్టుగా, అలాగే భర్త భార్యని సంతోష పెట్టేటట్టుగా ఈరోజు బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా ఎవరి సంతోషాలను వాళ్ళని నెరవేర్చుకుంటూ పోతుంటే, ఎవరి కోరిక ఇష్టము చొప్పున వాళ్ళని నెరవేర్చుకుంటూ పోతుంటే, ఈరోజు ఆ కన్న తండ్రి యొక్క కోరికను నెరవేర్చింది యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఎందుకంటే ఆయన యందే ఆయన ఆనందించుచున్నాడని వాక్యము కూడా సెలవిస్తుంది. ఈరోజు చూడండి, ఆ కన్న తండ్రి యొక్క చిత్తం ఏంటి, ఆయన యొక్క కోరిక ఏంటో తెలుసా? సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, అలాగే ఆయనకు పరిశుద్ధంగా బతకాలి, సజీవ యాగంగా మన శరీరాలు ఆయనకు అప్పజెప్పాలి, అలాగే విధేయులుగా ఈరోజు దేవుణ్ణిగా మనము మన హృదయంలో ప్రతిష్ఠించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి ఆయన యొక్క కోరిక, పాపములో ఉన్న వారిని నీతి యొక్క మార్గంలో నడిపించాలి, అలాగే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం ఆయన యొక్క కోరికనండి. ఆయన కోరిక నెరవేర్చేది ఎంతమంది అండి ఈరోజు భూమి మీద?